నమస్తే మాస్టర్స్. మనం ప్రతిరోజు 'అతీశ ప్రజ్ఞావేదం' అనే బుక్ చదువుకుంటున్నాం కదా! ఇందులో ఓషో గారు 'సప్త సూత్రాల మనోశిక్షణ' ఈ ఈ దీని ఈ సూత్రాల్లో మూడవ సూత్రం 'సాక్షిని వీక్షించండి' మనం నిన్న చెప్పుకున్నాం, కంప్లీట్ చేసుకున్నాం కదండీ! ఈరోజు నాలుగో సూత్రం ఏంటంటే పరిహాసాలు చెయ్యకండి. దీని గురించి ఈరోజు చదువుకుందామండి. ఇందులో పరిహాసాలు చేయకండిలో మొదటి సూత్రం. ఇదేంటంటే విషాహారాన్ని వర్జించండి, వదిలిపెట్టేయండి విషాహారాన్ని అని. ఇది నాలుగో సూత్రంలో ఫస్ట్‌దండి. సనాతన సంప్రదాయం ప్రకారం దేహం అని మీరు అనుకుంటున్నదంతా అన్నమే. మనం ఏదైతే శరీరం అనుకుంటున్నామో అదంతా ఏంటి? మన అన్నం తీసుకుంటున్నాం కదండీ! అదే అన్నమే. మీ దేహం ఆహారం, మీ మనస్సు ఆహారమే. మీ ఆత్మ కూడా ఆహారమే. ఆత్మకు ఆవల అతీతంగా ఉన్నది మాత్రం నిస్సంశయంగా అన్నం కాదు. అన్నీ శరీరము, మనస్సు, ఆత్మ అన్నీ అన్నమే. కానీ దానికి ఆత్మకు అవతల ఉన్నది మాత్రం అన్నం కాదు. అది అతీతమైన దాన్ని అనత్త అని, అనాత్మ అని అంటున్నాము. అదే ఏదీ లేని స్థితి అంటండి. ఆత్మకు అవతల ఉంది అని చెప్తున్నారు కదా! దాన్నే బుద్ధుడేమో శూన్యము అన్నాడంట. అది తప్ప మరేది ఉండని ఉనికి అది. తనకు తానే అయి ఉన్న పరిపూర్ణ సంప్రజ్ఞత్వం. ఎరుక మాత్రమే అది. అది అన్ని అవధులకు అతీతమైనది అది. ఆ శూన్యత్వమే కదండీ మనకు కావాల్సింది. మనం ప్రతిరోజు ధ్యానం చేసి కోరుకునేది ఆ శూన్యత్వమే కదా! పదార్థం ఉన్నంత వరకు ఆహారం కూడా ఉండే ఉంటుంది. అన్నం ఆహారం అంటే బయట నుంచి లోపలికి వచ్చి ఇమిడిపోయేది అని అర్థం. శరీరానికి భౌతికమైన ఆహారం కావాలి. ఆ ఆహారం లభ్యం కాకపోతే శరీరం క్షీణించిపోతుంది. ఆహారం వల్లే శరీరం నిలబడుతుంది. శరీరం అంతా ఆహారమే. అలాగే మన శరీరం ఆహారంతోనే కదండీ! మనం ఆహారం తీసుకుంటేనే కదా భౌతిక శరీరం నిలబడుతుంది. ఎనర్జీ దాని ద్వారానే కదా తీసుకుంటున్నాం మనం. కానీ మన మన మనసు ఎలా ఉంటుంది? జ్ఞాపకాలతో, ఆలోచనలతో, కోరికలతో, అసూయలతో, అధికార ప్రవృత్తులతో, ఇంకా వెయ్యిన్నొక్క వ్యాపకాలతో నిండి ఉంటుంది మన మనస్సు. అవన్నీ కూడా ఆహారాలే. మన మనసుకి ఆహారాలనమాట ఇవన్నీ. ఏంటి? ఆలోచనలు, జ్ఞాపకాలు, కోరికలు, అసూయలు ఇవన్నీ మన మనసుకి ఆహారం. మరింత తేలికైన తరాలలో ఈ ఆహారాలు ఉంటున్నాయి. ఆలోచనలన్నీ ఆహారాలే. పుష్టినందించే ఆలోచనలు సాగితే హృదయం ఉప్పొంగేది ఇందువల్లే. అందుకే మనం చూడండి, ఏమైనా హ్యాపీగా మంచి న్యూస్ విన్నామనుకోండి, మనకు ఆనందం కలిగించే న్యూస్ విన్నామనుకోండి, మన హృదయం ఉప్పొంగుతుంది. ఎందుకు అంటే దీనివల్లే. అంటే ఆహారం ఏంటి, మనం ఆనందం అనే దాన్ని అందించాం దానికి. అందుకే హృదయం ఉప్పొంగింది. శక్తినందించే ఆలోచనలు మీలో కలిగినప్పుడు మీరెంతో బావుంటారు. మీ గురించి ఎవరైనా మంచిగా అనుకుంటూ ఉంటే, మిమ్మల్ని పొగుడుతూ ఉంటే, మీలో ఏం జరుగుతుందో కాస్తంత గమనించి చూడండి. నిజమే కదండీ! ఎవరైనా మనల్ని నువ్వెంత చక్కగా మన గురించి పొగిడారనుకోండి, "నువ్వు భలే ఉన్నావనో, లేకపోతే నువ్వు బా చెప్తున్నావనో" ఏమైనా పొగిడారనుకోండి, మనం ఎంత ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోతాం గదా! ఆ టైంలో నన్ను పొగుడుతున్నారని. అప్పుడు గమనించమంటున్నారు దాన్ని. మీరెలా ఉంటారో గమనించండి. మీకెంతో ఉత్సాహము, శక్తి కలుగుతాయి ఆ టైంలో. మీ గురించి ఎవరైనా చెడుగా అనుకున్నారు. అలా కాకుండా మనల్ని విమర్శించారనుకోండి మన దగ్గరకొచ్చి, అప్పుడెలా ఉంటాం మనం? అప్పుడు కూడా గమనించి చూడండి మీరు. మీలోంచి ఏదో లాగబడి పోయినట్లు నిస్సత్తువ మిమ్మల్ని ఆవరిస్తుంది. 1 మినిట్ అండి. ఎప్పుడైతే మనం మంచి విషయాలు విన్నామనుకోండి ఎవరి దగ్గర నుంచైనా గమనించినప్పుడు అప్పుడు మనకింకా ఎనర్జీ పెరుగుతుంది. అలాగే ఎవరైనా విమర్శించారనుకోండి, అప్పుడు గమనిస్తే మనలో నిస్సత్తువ వచ్చేస్తది. మన శక్తంతా ఎవరో లాగేసుకున్నట్లు అలాగా నీరసం వచ్చేస్తది కదండీ! ఆ టైంలో ఎవరైనా మనల్ని విమర్శించినప్పుడు మనకు బాధొచ్చేసి నీరసం వచ్చినట్టు అనిపిస్తుంది కదా! అంతకుముందు మీకున్న బలం కూడా మాయమైపోయి నిస్త్రాణ మిమ్మల్ని ముంచెత్తుతుంది. మనస్సు ఓ సూక్ష్మ రూపంలో ఉన్న ఆహారం. మనస్సంటే మీ శరీరపు అంతర్భాగమే తప్ప మరొకటి కాదు. కాబట్టే మీరు తింటున్న ఆహారం మీ మనస్సును శాసిస్తూ ఉంటుంది. అంటే మనసంటే అంతే కదండీ! మన లోపల ఉన్న ఒక భాగం, అంతర్భాగమే. అందుకే మనం ఏదైతే తింటున్నామో ఆహారం, అది మన మనస్సుని శాసిస్తుంది. మాంసాహారం తీసుకుంటూ ఉంటే ఒక విధంగాను, మీరు శాకాహారాన్ని స్వీకరిస్తూ ఉన్నప్పుడు ఇంకొక విధంగాను మీ మనస్థితి ఉంటుంది. అందుకే కదండీ మనకు మాంసాహారం తినొద్దు అని చెప్తారు. మాంసాహారమే కాదు మనకి ప్రతిసారి వెల్లుల్లి, మష్రూమ్ ఇవన్నీ కూడా ఎందుకు తినొద్దన్నారంటే, ఇలాంటి గుణాలు ఈ వెల్లుల్లి అవి తింటే తమో గుణం పెంచుతాయివి మన మనస్సుకి. అందుకని చెప్పేసి అవి నిషిద్ధం. అది కూడా తినొద్దు అని చెప్పారు భద్రిసారు. భారత చరిత్రకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన ఓ సత్యం గురించి మీకు తెలుసా? మన తన 10,000 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో ఏనాడు భారతదేశం మరో దేశం మీద యుద్ధానికి దిగలేదంటండి మన భారతదేశం. కనీసం ఒక చిన్న పోట్లాట కూడా పెట్టుకోలేదు. ఇది ఎలా సంభవం కాగలిగింది? మరో చోట ఉన్న మానవత్వమే ఇక్కడ కూడా ఉంది కదా! ఎలాగంటే ఓ విభిన్న శరీరంలో ఓ విభిన్న మనస్థితే సంభవిస్తుంది కనుక. భారతదేశం ఓ విభిన్న శరీరంగా ఉంది కనుక.
ఈ సత్యాన్ని మీరే పరీక్షించి చూసుకోవచ్చు. ఒక ఆహారాన్ని తీసుకొని జాగ్రత్తగా గమనించి చూడండి. అంటే రకరకాల ఆహారాలు తీసుకుంటాం కదండీ మనం. అప్పుడు మనల్ని గమనించి చూసుకోమంటున్నారు. నిజంగానే మనం తీసుకునే ఆహారం మన మనసుని ప్రతిఫలిస్తుందా? అంటే మనం ఎలాంటి ఆహారం తీసుకుంటామో మనం అలా ఉంటాం. మన ఆలోచనలు అలా ఉంటాయి. మనలో తమోగుణం పెరుగుతుంది. ఇవన్నీ మాంసాహారం ఇలాంటివి తింటే అని చెప్తారు కదండీ! దీన్ని మీరే పరీక్షించి చూడండి. ఒక రకమైన ఆహారాన్ని తీసుకున్నప్పుడు గమనించి చూడండి. అలాగే వేరే రకమైన ఆహారాన్ని తీసుకున్నప్పుడు జాగ్రత్తగా గమనించి చూడండి. మీకేదైతే అర్థమైందో అంటే ఒక రకమైన ఆహారం తీసుకుంటే ఎలా ఉన్నారు? అంటే ఇప్పుడు మషాలాలు ఇవన్నీ తినేసిన రోజు ఎలా ఉన్నాము? అసలేమి తినకపోతే ఎలా ఉంది? లేకపోతే కొంచెం శాకాహారం ఇలాంటి తీసుకున్నప్పుడు ఎలా ఉంది? ఇలాంటిది గమనించి చూడమంటున్నారండి. గమనించి ఏదైతే మనకు అర్థమైందో, మనం ఎలాంటి డిఫరెన్స్ కనుక్కున్నామో గ్రంథస్థం చేయమంటున్నారు. జాగ్రత్తగా వాటిని అధ్యయనం చేయమంటున్నారు. పరిశీలించి దాన్ని ఎలా ఉందో, డిఫరెన్స్ ఎలా ఉందో చూడమంటున్నారు. ఒక స్పష్టమైన ఎరుక మీకు సంప్రాప్తించి మీరు చకితులవుతారు. అప్పుడు మనకు ఆశ్చర్యం అనిపిస్తదంటండి ఆ డిఫరెన్స్ చూసుకున్నప్పుడు. మీరు జీర్ణం చేసుకున్న ఒక్కో ఆహారము కేవలం ఒక భౌతికత్వాన్నే కాక ఓ మానసిక స్వభావాంశాన్ని కూడా కలిగి ఉంటోంది అనే వాస్తవం మీ అనుభవంలోకి వచ్చి తీరుతుంది. ఎందుకు ఆశ్చర్యపడతామంటే మన మనస్సు కూడా దీనివల్ల ఎఫెక్ట్ అవుతుంది అనేది మనకి ఖచ్చితంగా తెలుస్తుందంటండి. డిఫరెన్స్ మనం పరిశీలించినప్పుడు. ఆహారానికి ఉన్న ఆ మానసిక స్వభావాంశ వల్లే మీ మనసులో కొన్ని ఆలోచనలు రేగుతాయి. కొన్ని కోరికలకు మీ మనస్సు లొంగిపోతుంది. మనం తీసుకునే ఆహారాన్ని బట్టే మన మనస్సు ప్రవర్తిస్తూ ఉంటుందంటండి. కోరికలకు లొంగిపోతూ ఉంటుంది మనస్సు. ఈ అవగాహన ఫలితంగానే మనస్సుకు బలాన్నిచ్చే ఆహారం కోసం కాక, మనోలయానికి సహాయకారిగా ఉండే ఆహారాల కోసం శతాబ్దాల తరబడి అన్వేషణలు కొనసాగాయి. అందుకే ఇది బాగా తెలుసుకున్నారంట. తెలుసుకొని ఏం చేశారంటంటే చాలా పరిశోధనలు చేశారంట. ఎందుకు? మనస్సుకు బ బలాన్నిచ్చి మనసును పోషించకూడదు. శరీరానికేమో బలమివ్వాలి. కానీ దానికి ఎఫెక్ట్ మనసు మీద పడకూడదు. ఇలాంటి ఆహారం ఏముందా అని చెప్పేసి చాలా పరిశోధనలు చేశారంటండి. ధ్యాన స్థితికి మనోశూన్యతకు దోహదం చేసే రకపు ఆహారాల కోసం అన్వేషణ జరిగింది. అంటే మనస్సును శూన్యం ఎలా చేయాలి? దానికి సంబంధించిన ఆహార పదార్థాల కోసమని చాలా అన్వేషణ చేశారంటండి. దానికోసం చాలా వెతికారంట. నిర్దిష్టమైన, స్పష్టంగా ఉండే నియమాల పరమైన బోధ సాధ్యం కాదు. ఎందుకంటే మనుషులందరూ విభిన్నంగానే ఉంటారు. వారికి కావలసిన వాటిని ఎవరికి వారే ఎంచుకుని స్వీకరించాల్సి ఉంటుంది కనుక. మీ మనస్సులోకి మీరు అనుమతిస్తున్న వాటిని గమనించి చూడండి. మామూలుగా ఎవ్వరికీ ఈ విషయం అర్థం కావట్లేదు. కనిపించిన ప్రతి పుస్తకాన్ని అంటే మన మనసులోకి మనం ఏం అనుమతిస్తున్నాము అంటే ఎంతసేపు ఓషో గారు ఏం చెప్తారు? సాక్షిలాగా ఉండండి, వర్తమానంలో ఉండండి. ఎక్కువ ఈయన ప్రతి పుస్తకంలోనూ చెప్పేది ఇదే కదండీ! అందుకని ఏం చెప్తున్నారో ఒకసారి మీ మనసుని మీరు గమనించి చూసుకోండి. ఎందుకు ప్రతి పుస్తకాన్ని ఏది కనపడితే దాన్ని అందరూ చదివేస్తున్నారు. గుడ్లప్పగించి టీవీనో మరొక దానిలో చూస్తున్నారు. రేడియోలు వింటున్నారు. పొద్దస్తమాను కబుర్లతో కాలక్షేపం చేస్తున్నారు. ఎంతో చెత్తను ప్రతి ఒక్కళ్ళు ఇంకొకళ్ళకి అందించి, ఆ చెత్తతోనే వాళ్ళను నింపేస్తున్నారు. చెత్త తప్ప మరొకటి మనుష్యుల్లో ఉండడం లేదు. అంటే వేస్ట్ పనులు చేస్తూ ఉన్నాం మనము అని చెత్త పేరుకుపోతుంది మన లోపల. ఇలాంటి పనికిరాని పనులు చేయడం వల్ల చెత్త పేరుకుపోతుంది మన లోపల. ఇలాంటి చెత్తను అనవసరంగా ప్రోగు చేసుకునే పరిస్థితుల నుంచి మీరు తప్పించుకోండి. ఇప్పటికీ ఎంతో చెత్త మీలో పోగై ఉంది. నేను చెప్పేది చూడండి అనవసర విషయాలు. అతను ఏదో ఎక్కడికో వెళ్దామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటుంటే అక్కడ వింటూ ఉండిపోతాడు ఆ వెళ్ళడం మానేసి. అలాగా మనం పక్కన వాళ్ళ గురించో, పనికిరాని విషయాల మీద, ఇలాంటి పనికిరాని పుస్తకాలు చదవడం ఇలాంటి ఆటిల మీద ఎప్పుడైతే మనం ధ్యాస పెట్టామో, మనం ఆ చెత్తంతా మన లోపల పోగైపోతుంది. వాటి భారాన్ని వదిలించుకుంటే అంతే చాలు. మీ దగ్గరున్న చెత్త చాలదన్నట్లు ఇంకొకళ్ళ దగ్గర ఉన్న చెత్త మహా విలువైనట్లు భావిస్తూ స్వీకరించడం చేస్తూనే ఉన్నారు మీరు. మాట్లాడడం బాగా తగ్గించేయండి. ఎంతో అవసరం ఉంటేనే మాట్లాడండి. మాట్లాడడంలోనూ, వినడంలోనూ సం సంక్లిప్తి సంక్షిప్తీకరణను అవలంబించండి. అంటే చాలా స్పష్టంగా చిన్న చిన్న ఎంత అవసరమో అంతే. మాట్లాడడం, వినడం తగ్గిస్తూ ఉండండి. అవసరమైన మాటే మాట్లాడండి. మాకు పత్రిజీ సార్ కూడా చాలా సార్లు చెప్తూ మౌనమే మౌనం, మౌనం చేయమని అందుకే చెప్తారు గదండీ మనకు కూడా. మౌనంగా ఉండండి. అవసరమైన మాటలే మాట్లాడండి అని. అదే ఈయన కూడా చెప్తున్నారండి. మాట్లాడడం, వినడం తగ్గిస్తూ ఉంటే నెమ్మదిగా ఒక నిర్మలత, ఒక ప్రశాంతత అప్పుడే స్నానం చేసి వచ్చినట్లు మీలో అంకురించడాన్ని మీరు గమనించగలుగుతారు. అది ఓ క్షేత్రంగా తయారై ధ్యానం మీలో పెరగడానికి దోహదం చేస్తుంది. పర్థం లేని చెత్త పుస్తకాలను చదవడం మానేయండి. ఎప్పుడైతే మనం అలా ప్రశాంతంగా మాట్లాడకుండా మౌనంగా ఎక్కువసేపు గడపగలిగితేనంటండి ప్రశాంతత వచ్చి మనం ధ్యానం కూడా ఎక్కువ చేయగలుగుతామంటండి. ధ్యానం కూడా బాగా కుదురుతుందంట మనకి.
మా పక్కింట్లో ఈయన పక్కింటి ఆయన గురించి చెప్తున్నారండి. ఆయన పేపర్లు చదువుతూ ఉంటారంటండి. ఎప్పుడు పేపర్ చదువుతూనే ఉండేవాడంటండి ఈ పక్కింటి ఆయన. వీళ్ళ ఇంట్లో పేపర్ వస్తదంట. ఈ ఓషో గారి ఇంట్లో పేపర్ వస్తదంటండి. ఆ పేపర్ తీసుకెళ్ళి వీళ్ళు చాలా పేపర్స్ తెప్పించేవారంట. అవన్నీ తీసుకెళ్ళి చదివి తీసుకొస్తూ ఉండేవాడంటండి. ఎప్పుడైనా ఈయన ఆరోగ్యం బాగోకపోయినా, లేకపోతే ఈయన ఓషో గారి ఇంట్లో లేకపోయినా సరే, ఒకసారి చదివేసిన పేపర్ మళ్ళీ వచ్చి మళ్ళీ పట్టుకెళ్ళి మళ్ళీ చదువుతూ ఉండేవాడంటండి. ఒకసారి 10 రోజులు ఇంట్లో లేరంటండి ఈయన. లేకపోతే ఈయన కనిపించగానే ఆయన ఇంటికొచ్చాడంటండి. ఓషో గారి ఇంటికొచ్చి ఆ 10 రోజుల న్యూస్ పేపర్‌లని ఇమ్మని అడిగారంటండి. అవెందుకు నీకు పాత పేపర్‌లు కదా అవి అని అడిగారంటండి ఈయన. అడిగితే అయినా పర్వాలేదండి చెత్త వార్తలే కదా అంతా. ఎటొచ్చి తేదీలు మాత్రమే మారుతూ ఉంటాయి అన్నాడంటండి. అంటే అయిపోయిన పేపర్‌లు అసలు ఏ రోజు న్యూస్ ఆ రోజు ఏస్తాడండి. అయిపోయిన పేపర్‌లో అసలేమి మనకు అవసరమైన న్యూస్ ఏమి ఉండదు. అయినా సరే ఆయన ఏంటి పర్వాలేదు ఏది చెత్త వార్తలేగా ఏముంది అయిపోతే ఏమైంది తేదీలే కదా మారతాయని చెప్పేసి అది పట్టుకెళ్ళాడంటండి. ఆ పాత పేపర్‌లు అయిపోయిన పేపర్‌లు కూడా తీసుకెళ్ళాడంటండి. ఆ పిచ్చివాడి జీవితం మొత్తం మీద ఆ లక్షణాల్లోనే పూర్తి తెలివితేటలతో ఆయన మాట్లాడాడు. అంటే చదువుతున్నాడంటే ఆ ప ప పనికిరాని పేపర్‌లు చదువుతున్నారు అన్నట్లు ఈయనేంటి తిడుతున్నారనమాటండి పిచ్చివాడు అని చెప్పేసి. కానీ తెలుగుతోనే మాట్లాడాడు. ఏంటి చెత్త వార్తలు అవన్నీ అని. మామూలు మనుషుల జీవితాల్లో అప్పుడప్పుడు పిచ్చి క్షణాలు సంభవించవచ్చు. తద్విరుద్ధంగా పిచ్చి వాళ్ళలో కొన్ని క్షణాలు తెలివితేటలు సంభవించవచ్చు. మా పక్కింటాయన ప్రస్తుతం సత్యాన్నే మాట్లాడుతున్నాడు. అన్నీ చెత్త వార్తలే. అయితే మాత్రమే బోలెడంత సమయం ఉంది. ఏదో విధమైన వ్యాపకం ఉండాలి కదా! అంటున్నాడు. అంటే ఏంటి ఇది అనవసరం ఇది అది పనికిరాని వార్తలే అవన్నీ. అయినా సరే టైమ్ పాస్ కోసం చదువుతానంతే అని చెప్తున్నాడనమాట ఈయన. ఈయన ఎందుకు చెప్తున్నాడు, ఆయన ప్రస్తావన ఎందుకు చేశాడంటే, అలాంటి విషయాల కోసం మీరు టైం వేస్ట్ చేసుకోకండి అని చెప్పడం కోసం మనకి. ఆయన్ను ఈ 10 రోజులు ఏం చేశారు అని అడిగాడంటండి ఓషా గారు. అడిగితే, "ఏం చేస్తాను పాత పేపర్‌లే తీసుకొని మళ్ళీ చదువుకుంటూ కూర్చున్నాను" అని చెప్పాడంటండి ఆయన. ఏ వ్యాపకాలు, ఆలోచనలు లేని కొన్ని ఖాళీలను మీ మనస్సులో పదిలం చేసుకోండి. అందుకని మనకేం చెప్తున్నారండి ఈయన, ఎలాంటి ఆలోచనలు లేకుండా, ఎలాంటి వ్యాపకాలు పెట్టుకోకుండా, అంటే పనికిరాని పనులు ఇలాంటివేమీ పెట్టుకోకుండా, కొన్ని ఖాళీగా మన మనసుని ఉంచుకోమంటున్నారండి. కొన్ని ఖాళీగా ఉంచుకుని ఆ మనసును పదిలం చేసుకోమంటున్నారు. ఏ ఆలోచనలు లేని ఆ ఖాళీ క్షణాల ఎరుకే మీ ప్రథమ ధ్యాస వీక్షణ క్షణాలవుతాయి. మీ పరితత్వ ప్రబోధన ప్రథమాంకాలవుతాయి. మీ ప్రథమ అమనస్క తేజో ప్రకాశాలవుతాయి. మనస్సులో ఆలోచనలు లేని ధ్యాన స్థితిని మీరు సాధించగలిగితే ఆ తర్వాత మీరు చేయాల్సింది ఏ ఆహారాలు మిమ్మల్ని ఉద్రిక్తులను చేయనో, హింసను మీలో ప్రకోపించనీయవో అటువంటి ఆహారాలను విషాహారాలు కాబట్టి వాటిని ఎన్నుకోవడమే. అంటే మన మనసుని శూన్యం చేసుకోవాలంటే, ఈ ఏ ఆహారాలైతే మనల్ని ఉద్రిక్త పడకుండా చేస్తాయో, అలాగే హింసను ప్రేరేపించేలా చేయకుండా ఉంటాయో, అలాంటి వాటిని తీసుకొని ఆ విషాహారాలను వదిలేసి, అలాంటి వాటిని తీసుకోకుండా ఉండడమే మనం చేయాలంటండి. అలాంటి వాటిని ఎన్నుకోవాలంటండి. ఏదైతే మనల్ని హింసను ప్రేరేపించకుండా చేస్తాయో, ఏవైతే మనం కోపాలు ఇవన్నీ ఉద్రేకాలన్నీ బయటకొచ్చేలా చేయకుండా ఉంటాయో, అలాంటి ఆహారాలనే ఎన్నుకోమని చెప్తున్నారు. ప్రస్తుతపు విజ్ఞాన శాస్త్రజ్ఞులు కూడా ఈ విషయాన్ని ఒప్పుకుంటున్నారు. ఓ జంతువుని మీరు చంపుతున్నప్పుడు మరణ భయంతో అవి అనేక రసాయనాలను విసర్జిస్తూ ఉంటాయని, జన్ జంతువును చావు సులభంగా రాదు. జంతువును మీరు చంపే సమయంలో చావు భయంతో అది వణుకుపోతూ ఉంటుంది. దానికి ఇంకా బ్రతికి ఉండాలనే ఉంటుంది. ఆ సమయంలో దాని శరీరంలోని అన్ని విషాలు బయటకొస్తాయి. భయపడుతూ ఉన్నప్పుడు మీరు కూడా కొన్ని విషాలను మీలో స్రవిస్తారు. ఆ విషయాలు మీకు సహాయాలు చేస్తాయి. ఎవరు ఎదిరించి పోట్లాడడానికి, లేకపోతే అక్కడి నుంచి పారిపోవడానికి ప్రేరణను, శక్తిని ఆ విషయాలు అందిస్తాయి. ఒక్కొక్కసారి చూడండి భయపడినప్పుడు మనకు కూడా మన లోపల నుంచి కూడా అంటండి అలాంటి విషయాలు ఇప్పుడు జంతువుని చంపినప్పుడు అందుకే కదండీ మాంసాహారం తినొద్దు. వాటిలో నెగెటివ్ ఎనర్జీస్ వస్తాయి. ఆ భయంతో అలాంటి ఎనర్జీస్ మనం రిసీవ్ చేసుకోవడం వల్ల మనకు కూడా అది ఎలా అయితే భయపడిందో, బాధపడిందో అవన్నీ మన లోపల ఆ ఎనర్జీస్ అన్నీ మనకొచ్చి మనం కూడా అవన్నీ ఫీల్ అవుతాం. ఆ ఎనర్జీస్ మన జీవితంలోకి వస్తాయని చెప్తారు కదండీ! అలాగే మనం కూడా ఏవైనా కొన్ని పరిస్థితుల్లో భయపడ్డామనుకోండి, అవి కూడా విషాలొస్తాయి. విషాలు స్రవిస్తామంటండి మనం కూడా. కానీ అవి అక్కడ సహాయం చేస్తాయి. ఎందుకంటే ఎవరైనా మనల్ని కొట్టడానికొచ్చారనుకోండి, అప్పుడు వెంటనే ఏంటి మనం పరుగు పెట్టడానికో, ఒక అవసరం అయినప్పుడు వాళ్ళతో పోట్లాడడానికో అవి మనకు సాయం చేస్తాయంటండి ఆ టైంలో. మామూలు పరిస్థితుల్లో మీరు ఏనాడూ ఊహించలేని ఎన్నో పనుల్ని క్రోధావేశంలో మీరు చేయగలుగుతారు. అంతే కదండీ! మనకేమైనా కోపం వచ్చిందనుకోండి, చాలా ఆవేశం వచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేస్తామో మనకు తెలియని పరిస్థితుల్లో ఏదో గట్టిగా అరిచేయడం, ఇలాంటి పనులు చేస్తూ ఉంటాం కదండీ! అంటే అప్పుడు మనం మామూలప్పుడు చెయ్యమది. మామూలుగా ఉన్న టైంలో అలాంటి పనులు చెయ్యం మనం.
మామూలు పరిస్థితుల్లో కనీసం కదిలించలేని ఓ బండరాతిని ప్రత్యేక పరిస్థితుల్లో విసిరేయగలుగుతారు. కోపోద్రేకం వల్ల, మీలో విషాలు విడుదల వల్ల. ఆ విషాలు విడుదలవుతాయి కాబట్టే, మామూలు టైంలో అసలు మనం పైకి ఎత్తలేని ఆ బండరాతిని ఎత్తేసి విసిరేయగలిగేంత బలం వచ్చేస్తదంటండి ఆ టైంలో. మనం ఆల్రెడీ ఒకసారి చెప్పుకున్నామండి ఇది. ఒక అమ్మాయి ఒక ఒక తల్లి చిన్న పాప కారు కింద పడిపోబోతుంటే, ఆ కారుని ఇలా పైకెత్తేసి పాపని తీసేసిందండి. తర్వాత ఆవిడే ఆశ్చర్యపోయిందంట. కారుని ఎలా ఎత్తగలరు అని. అంటే అప్పుడు ఆ టైంలో మనకు తెలియని ఒక బలం వచ్చేస్తది. ఆ పరిస్థితి వచ్చినప్పుడు మనకు తెలీదది మన లోపల అంత బలం ఉందని. ప్రతి ఒక్కళ్ళలోనూ అంత బలం ఉంటదంటండి. భయ విహ్వలురే ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరిగెడుతున్న వారు ఒక్కొక్కప్పుడు మేటి ఒలింపిక్ పరుగుల రాయుళ్లను కూడా అధిగమిస్తూ ఉంటారు. ఎవరైనా ఇప్పుడు ఎవరో హత్య చేస్తూ ఉన్నారనుకోండి. అలాంటి టైంలో ఎవరో వెనకాలొచ్చి చంపడానికి వస్తున్నాడండి. అలాంటి టైంలో ఎంత బలం అంతా కూడగట్టుకుని పరుగు పెట్టేస్తారు గదండీ! అప్పుడు ఎలా ఉంటారు ఒలింపిక్స్‌లో పార్టిసిపేట్ చేస్తారు గదండీ! వాళ్ళకంటే స్పీడ్‌గా పరుగు పెడతారంటండి ఆ టైంలో. ఎవరైనా ఓ కత్తి పుచ్చుకుని మిమ్మల్ని చంపేందుకోసం తరుగుతున్నారనుకోండి, సర్వశక్తులు మీ అధీనంలోకి వచ్చేసి అత్యుత్తమ స్థాయిలో మీ శరీరం అమరి పని చేయడం ప్రారంభిస్తుంది. ఆ టైంలో మన శరీరం ఎలా వస్తదో తెలీదు. ఆ బలం అలా పనిచేయగలుగుతుంది. ఓ జంతువును మీరు చంపుతున్నప్పుడు అక్కడ కోపము, తీవ్ర ఆవేదన, భయోద్రిక్తతలు చోటు చేసుకుంటాయి. ఆ జంతువుకు ఎదురుగా మృత్యువు నిలబడి ఉంటుంది. ఆ జంతువులోని అన్ని గ్రంథులు ఎన్నో రకాల విషాలను తక్షణమే విడుదల చేస్తాయి. ముందు జంతువులను స్పృహ తప్పించి, ఆ తర్వాత వాటిని చంపేసే ప్రయత్నం చేయడం మంచిదని ఆధునిక శాస్త్రజ్ఞుల ఆలోచనలు సాగుతున్నాయి. అంతే కదండీ! మనుషులు దీనికోసం ఏంటి ఏదైనా ఒకటి ఇలా ఇలా జరిగితే ఇప్పుడు ఈ జంతువులను చంపితే అవి భయపడుతున్నాయి, బాధపడుతున్నాయి, ఆ ఎనర్జీస్ అన్నీ మనలోకొచ్చేస్తున్నాయి అని తెలుసుకుని ఇప్పుడేం చేస్తున్నారంటే మనుషులు తెలివైనోళ్ళు గదండీ! ఆలోచన చేస్తున్నారంట. వాటిని స్పృహ తప్పించేసి జంతువులని అప్పుడు చంపుదాము అని ఆలోచన చేస్తున్నారంటండి శాస్త్రజ్ఞులు. అత్యాధునిక వైద్యశాలల్లో ప్రస్తుతం అనస్థీషియాలు ఉపయోగిస్తున్నారు. అయినా వీటి వల్ల పెద్దగా ఒరిగేదేమీ ఉండదు. ఆ మందులన్నీ ఉపరితలాల మీదే తమ ప్రభావాన్ని చూపించగలుగుతాయి. అనస్థీషియా అందుకోలేని అంతర్భాగం మరణాన్ని అనుభవిస్తూనే ఉంటుంది. అంటే అనస్థీషియా ఇచ్చేసండి వాటికి స్పృహ తప్పించేస్తున్నారు జంతువులకి. కానీ పైన శరీరం అయితే నిద్రపోతుంది. కానీ లోపల ఆత్మ ఉంటది గదండీ! మన మనసు దానికి తెలుస్తూనే ఉంటదంటండి. ఆ మరణ భయం అనేది ఆ లోపల అంతర్భాగం మరణాన్ని అనుభవిస్తూనే ఉంటుందంటండి లోపలున్న భాగం. ఆ జంతువు చావు గురించి ఏ ఆలోచన చేయకపోవచ్చు. ఏం జరగబోతుందో దానికి తెలియకపోవచ్చు. కానీ ఆ మృత్యువు మాత్రం దాన్ని కబళించబోతూ ఉంది. ఓ కలలో లాగా. ఆ జంతువు ఓ పీడ కలకంటూ ఉంది. మాంసాహారాన్ని భక్షిస్తూ ఉంటే విషాన్ని భోంచేస్తున్నట్లే. బాహ్యంగా విషపూరితమైన ఆహారాలను వర్జించండి. సూక్ష్మ తలాలలో విషపూరితంగా ఉంటున్న ఆహారాలను వర్జించండి. సూక్ష్మమైన మానసిక తలంలో పరిస్థితి మరింత సంక్లిష్టంగా ఉంటుంది. అందుకని నేను ఓ హిందువునని, లేకపోతే ఒక మహమ్మదీయుడినని, ఒక క్రైస్తవుడినని, జైనుడినని, బుద్ధుడినని, బౌద్ధుడినని ఇలా మనం ఎప్పుడైతే అనుకుంటామో అది కూడా ఆహారమే కాదంటండి. ఇలా ఆలోచన నేను హిందువుని, నేను క్రైస్తవుడిని ఇలాగా అనుకుంటాం కదండీ! ఎవరి మతం ఉంటే ఆ మతంలో నేను పలానా అనుకుంటూ ఉంటాం కదా! అలా అనుకున్నా కూడా విషపూరితం అయిపోతామంటండి మనం. ఆ విషం కొంచెం కొంచెంగా మీలోకి చేరుకుంటూ ఉండడం వల్ల దానికి మీరు బాగా అలవాటు పడిపోతున్నారు. వాటి కోసం వివ్వుళ్ళీరే స్థాయిలో చిక్కుబడిపోయి ఉన్నారు. తల్లి స్తన్యం గ్రోలే నాటికి నుంచే ఈ విశాల ప్రవాసాలు మీలోకి ప్రారంభమయ్యాయి. అంతే కదండీ! చిన్నప్పటి నుంచి మనం హిందువులు మనకు సంఘంలో చుట్టూ చూసి మనం నేర్చేసుకుంటాం ఆటోమేటిక్‌గా. లేకపోతే అక్కడ అయిపోద్దా హిందువులంతా ఒకటి అనుకుంటాము. ఆ హిందువుల్లో మళ్ళీ కులాలు. ఇలా ఎప్పటికప్పుడు అవన్నీ విభజనలే ఉంటున్నాయి కదండీ మనకి. అందుకని ఇవన్నీ కూడా వదిలేయమంటున్నారు. ఇవన్నీ విషాలు అని చెప్తున్నారండి. మీకు నేర్పబడిన కట్టుబాట్లన్నీ విషాలే. హిందువులని అనుకోవడం మానవాళికి విరుద్ధంగా ఉండడమే అవుతుంది. నేను జర్మనీయుడినని, నేను చైనీయుడినని భావించడం సైతం మానవతతో వైరుధ్యాన్నే సూచిస్తుంది. స్నేహాన్ని, సామరస్యాన్ని సూచించదు. అంటే నేను ఒక మానవుడినని మాత్రమే అనుకోవాలి. అంతేగాని ఏమనుకున్నా సరే అది స్నేహం, సామరస్యం కనిపించదు అందులో అని. నేను ఒక మానవుడిని మాత్రమే అని మీరనుకోవాలి. ఏ మాత్రం వివేకం మీలో ఉన్నా ఒక సాధారణమైన మనిషిని మాత్రమే నేను అని మీరనుకోవాలి. మీ తెలివితేటలు బాగా పెరిగాక కేవలం మీరు ఒక ఉనికి మాత్రమే అనే విషయాన్ని మీరు గ్రహించగలగాలి. నిన్న చెప్పారు కదండీ! ఫస్ట్ మనసు నుంచి హృదయంలోకి, హృదయం ఇంకా లోపలికెళ్తే ఉనికి మనం గుర్తించగలుగుతామని చెప్పారు కదా! అందుకని మనం ఎప్పుడైతే తెలివితేటలొచ్చిన తర్వాత నేను ఉనికి మాత్రమే అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఉనికిలోకి సర్వము చేరతాయి. చెట్లు, పర్వతాలు, నదులు, నక్షత్రాలు, పక్షులు, జంతువులు ఇవన్నీ ఉనికిలోకే వస్తాయి. మీరు పెరగండి. మీ పరిధులను పెంచుకోండి. మీరు విస్తరించండి. ఇరుకు గుహల్లో మీరెందుకుంటున్నారు? మనల్ని అడుగుతున్నారండి. ఎందుకిలా ఉండిపోతున్నారు అలా ఒకే చోట పట్టుకుని దాంట్లోనే ఎందుకు ఉండిపోతున్నారు? అంధకార కూపాల్లో మీరెందుకు
త్రెళ్ళుతున్నారు. ఓ గొప్ప వ్యవస్థలో ఉంటున్నట్లు ఎందుకు భావిస్తూ ఉన్నారు? అంటే మనం ఒక దాంట్లో చిక్కుకుపోతున్నాం. ఈ మతమని, కులమని ఇలాంటి దాంట్లో ఆ ఇరుకు గదుల్లో ఎందుకు ఉండిపోతున్నారు మీరు? అలా అలా ఉండిపోతూ కూడా ఏమనుకుంటున్నాం, మాదే గొప్ప, మా వ్యవస్థ గొప్పది, మేము గొప్పవాళ్ళం, మేము హిందువులు, మేము గొప్పవాళ్ళం, లేకపోతే మేము ముస్లిమ్స్, మేము గొప్పవాళ్ళం. ఇలాగా ఒక వ్యవస్థను సృష్టించుకుని ఆ వ్యవస్థ మాదే గొప్పది అన్నట్లు ఆ ఇరుకు గదుల్లో ఎందుకుంటున్నారు? మీరుంటున్న వ్యవస్థ మహిమాత్మకమై మాత్రం లేదు. అత్యంత మహిమాన్విత వ్యవస్థలేమీ లేవు. ఏ ఆశయము మానవుణ్ణి తనలో ఇముడ్చుకోగలిగినంత విస్తృతం కానే కాదు. మానవత్వం ఏ సిద్ధాంతంలోకి ఒదిగి ఉండదు. అంటే మీరివన్నీ అనుకుంటున్నారు కదా! ఈ వ్యవస్థలన్నీ ఉన్నాయి గదా! ఇవేమంత గొప్పవేమీ కాదు. అందుకని ఇముడ్చుకునేంత విస్తృతం కావు ఇవన్నీ. అందుకని మానవత్వం అనేది ఏ సిద్ధాంతంలోకి ఒదిగి ఉండదు. అన్ని మహాశయాలు, సిద్ధాంతాలు మానవుణ్ణి అంగవిహీనుడిగానే, అవిటిగానే నిలబెడుతున్నాయి. ఏ సిద్ధాంతం ఉన్నా, ఎలాంటి ఆశయాలున్నా కూడా ఇవన్నీ ఏంటి? అంగవిహీనుడిగా నిలబెడుతున్నాయంటండి మానవుడిని. మీరు కేథలిక్ గాను ఉండకండి. ఒక కమ్యూనిస్ట్ గాను ఉండకండి. మామూలుగా సామాన్య మానవుడిగా ఉండండి చాలు. ఈ మతాలు ఇవన్నీ విషాలే. ఇవన్నీ హానికరాలే. కాలక్రమంలో క్రమేపీ మీరు వీటిలో సమ్మోహితులైపోయి ఉన్నారు. మీ రక్తంలోకి, మీ ఎముకల్లోకి, వాటి మధ్యలోకి కూడా ఈ విషయాలు ఇంకిపోయి ఉన్నాయి. మనం చిన్నప్పటి నుంచి బాగా మన చుట్టూ ఈ వాతావరణంలో పెరుగుతూ మనం వీటిలో ఉండిపోతున్నాం కదండీ! అందుకని మన లోపల కూడా ఎముకల లోపల కూడా వెళ్ళిపోయిందంటండి ఇదంతా విషాలు. ఈ విషయాలను మీ నుంచి తొలగించుకునే ప్రయత్నంలో మీరెప్పుడూ అప్రమత్తంగా ఉండి తీరాలి. అందుకు మీరు చాలా ఎరుకుతో ఉండాలి. వీటన్నిటిని తొలగించుకోండి మీ లోపల నుంచి. మనస్సు విషపూరితమైనంత తీవ్ర స్థాయిలో శరీరం విషపూరితం కాదు. శరీరం ఒక సామాన్య అలవాలం మాత్రమే. దాన్ని సులభంగా పరిశుభ్రం చేసేసుకోవచ్చు. అందుకని మీరు మాంసాహారాన్ని తింటూ ఉంటే ఆ ఆహారాన్ని వర్జించవచ్చు. అదో పెద్ద ఘనకార్యమేమీ కాదు. మాంసాహారాన్ని విడిచిపెట్టిన తర్వాత కేవలం 3 నెలల్లోనే మాంసాహారం మీలో నింపి ఉన్న విషాలన్నీ మీ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాయి. ఓ సామాన్యమైన విషయమే ఇది. దేహ నిర్మాణం అత్యంత సంక్లిష్ట సమస్యాత్మక పూరితం కాదు. అంటే ఇప్పుడు మనం నాన్ వెజ్ మానేసాం అనుకుంటున్నాం కదండీ! అదేం పెద్ద గొప్ప విషయమే కాదు. ఎందుకంటే అది శరీరానికి సంబంధించింది. ఎప్పుడైతే మీరు మానేసారో 3 నెలల్లో దానికి సంబంధించిన విషయాలన్నీ మన లోపల నుంచి బయటికెళ్ళిపోతాయంటండి. మాంసానికి అప్పటి వరకు మనం తిన్న దానికి సంబంధించినవన్నీ. మానసిక ఆవరణలోనే సమస్యలన్నీ పోగే ఉంటాయి. మరి సమస్య అంతా ఎక్కడుంది? శరీరంతో ఏం సమస్య ఏం కాదు. అది పెద్ద విషయం కాదు నాన్ వెజ్ మానేయడం అనేది. కానీ మానసిక ఆవరణలోనే సమస్య అంతా ఉంది. ఒక జైన సన్యాసి ఎప్పుడూ మాంసాహారాన్ని భుజించడు. ఏ విషాహారాన్ని తీసుకోడు. కానీ జైనం అనే విషంతోనే అతడు మనస్సు పరిపూర్ణంగా నిలబడి మిగతా వారి కంటే ఎక్కువగా కాలుష్యమైపోయి ఉంటుంది. ఒక జైనుడు ఎప్పుడూ మాంసం తినకపోయినా అంటండి, నేను జైనుడిని అన్న ఆలోచనలో ఉంటున్నాడు కాబట్టి అందరికంటే ఎక్కువగా కాలుష్యమే పోయి ఉంటుంది అని చెప్తున్నారండి. నిజమైన విడుదల ఎప్పుడు ఉంటుంది అంటే, అన్ని ఆశయాల నుంచి విముక్తిని సాధించినప్పుడే. ఏ ఆశయాలు లేకుండా మామూలుగా జీవించలేరా? ఈ ఆశయాలన్నీ ఎందుకోసం? ఈ ఆశయాల అవసరం ఏముంది? ఆశయాల ఈ ఆశయాలన్నీ ఎందుకుంటున్నాయంటే, మీ ప్రశ్నలు అన్నింటికి అంతకుముందే సిద్ధం చేసుకొని ఉన్న సమాధానాలను తక్షణం మీకు అందించేసి, మీ అంతట మీరు స్వయం ప్రయాసతో అన్వేషించి తెలుసుకునే ప్రయత్నాలు చేయకుండా ఉండిపోయేందుకే. ఎందుకు ఇవన్నీ ఈ ఆశయాలు ఏదో ఒక ఆశయాలు పెట్టుకోవడం ఎందుకు? వాటన్నిటి నుంచి విముక్తి పొందండి. అసలు ఈ ఆశయాలనేవి ఎందుకున్నాయంటేనంటండి, మనం ఏదైనా ఒక క్వెషన్ వచ్చిందనుకోండి, ఆల్రెడీ ఆన్సర్ ఉంది దానికి. మనం ఆన్సర్ ఉన్నప్పుడు దాన్ని తీసేసుకుంటాం కదా! కానీ ఏమి ఆన్సర్ లేదనుకోండి, అప్పుడు మనం అన్వేషించాల్సొస్తది. దాని గురించి ఏంటి దీనికి? ఎందుకిలా ఉంది? అని మనం దాని కోసం కొంచెం అన్వేషించాల్సొస్తది. కానీ మీకు అవసరం లేకుండా చేసేస్తున్నాయి అవి మిమ్మల్ని. అలాంటి అన్వేషణ చేసే ప్రయత్నం చేయక్కర్లేకుండా మీకు అవి అలా ఉండిపోయేందుకే ఈ ఆశయాలన్నీ ఉన్నాయని చెప్తున్నారండి. నిజమైన తెలివితేటలున్న ఏ మనిషి ఏ ఆదర్శాలకు కట్టుబడిపోయి ఉండిపోడు. ఆ బంధం ఎందుకు? సిద్ధంగా తయారై ఉన్న సమాధానాల మోతను అతడు మొయ్యడు. తనకు తగినంత తెలివి ఉన్న అతడు ఎదురయ్యే పరిస్థితికి తగినట్లు ప్రతిస్పందిస్తాడు. గతం నుంచి సంక్రమించి వచ్చిన అనవసరమైన మోత భారాన్ని మొయ్యడం ఎందుకు? ఆ మోతనంతా అసలెందుకు మొయ్యాలి? ఇతను అసలైన తెలివైన వాడంటండి పాత ఏయో ఆశయాలుంటే వాటి వెంట పడడంటండి. ఎందుకంటే అతడు ఎదురయ్యే మన పరిస్థితి ఏదైతే ఎదురవుతుందో దానికి ప్రతిస్పందిస్తాడంతే. తనకు జరిగిన దాన్ని. అంతేగాని ఏదో వచ్చింది దేన్ని మొయ్యడు అని. గతాన్ని ఎంత ఎక్కువగా మీరు మోస్తూ ఉంటారో వర్తమానంలోని మీ ప్రతిస్పందన అంత స్వల్పంగానే ఉంటుంది అన్న మాట వాస్తవం. ఎందుకంటే వర్తమానం అన్నది
బాపతు పునశ్చరణ కాదు కాబట్టి, వర్తమానం ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది కాబట్టి, అది ఎప్పుడూ పాతదిగా ఉండదు. కొన్ని సార్లు వర్తమానం గతంలాగా కనిపించవచ్చు, కానీ పూర్తిగా గతం మాదిరిగా ఉండదు. మౌలికమైన మార్పులు సహజంగానే ఉంటాయి. అందుకని ఎప్పుడైతే మనం గతాన్ని ఇంక అస్తమానం మోస్తూ ఉంటామో అండి, అప్పుడు వర్తమానంలో ఏమవుతుంది, ప్రతిస్పందిస్తామా, మన మన విషయానికి మనం ప్రతిస్పందించేది తక్కువగా ఉంటుంది గతంలో ఎప్పుడైతే ఉంటామో అప్పుడు. అందుకని కొన్నిసార్లు వర్తమానం గతంలా ఉండొచ్చు కానీ ఎప్పుడు గతం లాగా ఉండదు. ఎప్పుడు ప్రతిసారి అలా ఉండదు. కొన్ని ఏవో ఒక మార్పులు ఉంటూనే ఉంటాయి. జీవితం ఎప్పుడు పునశ్చరణ చేయదు. ఎప్పుడూ సవ్యంగానే ఉంటుంది. ఎప్పుడూ తాజాగానే ఉంటుంది. ఎప్పుడూ ఎదుగుతూ, ఎప్పుడూ అన్వేషిస్తూ సాగుతూనే కొత్త సాహసయాత్రగానే నడుస్తూ ఉంటుంది. అంతే కదండీ! ఒకసారి జరిగిన విషయం మళ్ళీ మళ్ళీ జరగాలని ఏమీ లేదు కదా! అదే విషయం మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఏమి ఉండదు కదా! ఎప్పుడూ కొత్తగానే, తాజాగానే ఉంటుంది మనకి. అంటే ఎప్పుడూ ఒక అన్వేషణ, ఒక సాహసయాత్రగానే నడుస్తూ ఉంటుంది జీవితం అనేది. ఆయాచితంగా లభించిన ఆ పాత సమాధానాలు తయారవుతాయి. ప్రస్తుతం పరిస్థితిని ఆ సమాధానాలు సవ్యంగా గమనించనియ్యవు. పరిస్థితి కొత్తదిగాను, సమాధానాలు పాతవిగాను ఉంటాయి. ఎప్పుడైతే మనం ఆ గతంలో ఉండిపోయామనుకోండి, ఆ పాత సమాధానాలే మనకొస్తూ ఉంటాయి. అలా కాకుండా మనం ఎప్పుడైతే వర్తమానంలో ఉంటామో, అప్పుడు గమ గతంలో ఉన్నామనుకోండి, ఆ పరిస్థితికి సమాధానాలు మనం ఏమిద్దామా అని మనం గమనించకుండా చేస్తాయంటండి. అలా కాకుండా అప్పుడేమవుతుంది, పరిస్థితేమో కొత్తది. కానీ సమాధానాలన్నీ ఇప్పుడు పాతగానే ఉంటాయి. సరిగ్గా ఇందువల్లే జీవితంలో మూర్ఖులుగా మీరు కనిపిస్తున్నారు. అలా మూర్ఖంగా ఉండిపోవడమే సుఖం అని మీకనిపించవచ్చు. తెలివితో ఉండాలంటే పరిశ్రమ కావాలి. తెలివితో ఉండాలంటే ఎదగక తప్పదు. అంటే తెలివిగా ఉండాలంటే మనం కొంచెం కష్టపడాలి కదండీ! తెలివి ఎప్పుడొస్తది? కష్టపడినప్పుడే కదా తెలివొస్తది. తెలివితో ఉండాలంటే ఎదగక తప్పదు. ఎదగడం ఎంతో బాధాకరంగా ఉంటుంది. తెలివితో ఉండడం అంటే నిరంతరం చురుగ్గా, బాగా మేలుకునే ఉండడం అని అర్థం. మీరు నిద్రలోకి జారుకునే అవకాశమే ఉండదు. నిద్రలో నడిచేవాడిలాగా మీరు జీవించకూడదు. అంటే ఎప్పుడైతే ఎరుగుతూ ఉంటామో అండి, ఎప్పుడు చురుగ్గా ఉంటూ, బాగా మేలుకుని ఉండడం అంటండి. తెలివిగా ఉండడం అంటే. తెలివితో ఉండాలంటే మరిన్ని ప్రమాదాలు కూడా పొంచే ఉన్నాయి. తెలివితో మీరు ఉండాలి అని అనుకోవడం ఎంతో కష్టమైన పని. ఎందుకంటే మూర్ఖుల మధ్య మీరు జీవించాల్సి వస్తుంది కాబట్టి. గుడ్డివాళ్ళ మధ్య కళ్ళుండి జీవించడం ఎంతో ప్రమాదకరమైన పరిస్థితి. నిజంగానే చూడండి, తెలివి కొంతమంది ఉన్నారనుకోండి, ఆళ్ళు నిజంగా చాలా తెలివిగా ఉంటారండి. వచ్చి మన దగ్గరికి ఏమైనా విషయాలు చెప్పారనుకోండి, మనకు ఆ విషయం గురించి తెలీదు. ఒప్పుకుంటామండి? ఒప్పుకోరు. చాలా మంది ఎలా ఉంటదంటే, అది కరెక్టే అయినా సరే, వీళ్ళకి తెలీదు ఆ విషయం. కానీ ఈ విషయాన్నే కరెక్ట్ అని వాదించేస్తూ ఉంటారు. అందుకని ఏం చెప్తున్నారు, గుడ్డివాళ్ళ మధ్య కళ్ళుండి జీవించడం ఎంతో కష్టం. ఎందుకంటే అందరూ గుడ్డివాళ్ళే ఉన్నారండి. వాళ్ళ మధ్యలో ఒక కళ్ళున్నవాడు ఉన్నాడనుకోండి, వాళ్ళేం చేస్తారు, ఇతని కళ్ళున్నాయి కదా అని చెప్పేసి ఇతని కళ్ళు కూడా తీసేయాలి, పోగొట్టేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేసి చేస్తారు. ఎందుకంటే వాళ్ళు సహించలేకపోతారు. ఇ ఇతని కళ్ళున్నాయి మాకు లేవని. మీరు వాళ్ళకి ఒక ఉపద్రవంలాగే ఉంటారు. ఆ గుడ్డి వాళ్ళకే కళ్ళున్నవాడనమాట. కాబట్టే క్రీస్తు సిలువ వేయబడ్డాడు. సోక్రటీస్‌కు విషం తాగించి చంపారు. ఆల్ హిల్లాజ్‌ను వధించేశారు. అంటే వీళ్ళందరూ తెలివైన వాళ్ళు కాబట్టే వీళ్ళందరిని భరించలేక వీళ్ళందరిని చంపేశారు అని చెప్తున్నారండి. సర్కారుకు శిరచ్ఛేదం చేశారు. ఈ భూమి మీద నడిచిన ఎంతో తెలివైన వాళ్ళు. వాళ్ళతో మనం ఎలా ప్రవర్తించాం? సోక్రటీస్ అంతటి మేధావిని ఎందుకు చంపాల్సొచ్చింది? ఆయనను భరించలేకపోవడం వల్లే. సోక్రటీస్ అంటండి ప్రతి ఒక్కళ్ళని ఎవరు కనిపించినా సరే ఎన్నో క్వెషన్స్ ఏసేవారంటండి. ఆయన ఎంతో జ్ఞానంతో ఉండేవారంట. ఆయన కూడా చివర్లో చంపేశారు. ఎందుకు చంపేశారంటే ఆయన్ని భరించలేకపోవడం వల్లే. ఆయన ఉండడమే ఒక ఉపద్రవంగా అనిపించింది కాబట్టే. ఆయన కళ్ళల్లోకి చూడడం అంటే ఒక అద్దంలోకి స్వయంగా చూసుకున్నట్లే అనిపించేది. మనం ఎంతో కురూపులుగా ఉన్న ఆ విషయాన్ని ఒప్పుకోకుండా సునాయాసంగా ఎదుటి అద్దాన్నే బద్దలు కొట్టేసి మన విరూపాన్ని మరిచిపోయి మళ్ళీ మన మామూలు ఊహల కలల్లోనే తేలిపోతూ ప్రపంచంలో అందరికంటే మనమే మహా అందగాళ్ళం అనుకుంటూ జీవించేస్తున్నాము. నిజంగా మనం వికారంగా ఉన్నా సరే అద్దంలో చూసుకొని నేను చాలా అందంగా ఉన్నానని అంటండి ఆ అద్దం పగలగొట్టేసేసి నేను అందంగా ఉన్నాను అనుకునేలాగా తెలివైన వాళ్ళని ఏం చేస్తున్నాం, అందరిని చంపేస్తున్నారన్నట్టు, అంటే భరించలేకపోతున్నాం మనం తెలివిగా ఉన్న వాళ్ళని అని అంటున్నారండి. మన మొహమే కనిపించే అద్దంలాగా సోక్రటీస్ ఉండేవాడు. కాబట్టే ఆయన్ని మనం చంపేసాం. అప్పటినుంచే మామూలు మనుషులుగా ఉండడం మంచిదని అందరూ నిర్ణయాలు తీసేసుకున్నారు. తెలివితేటలు లేకుండా ఉండడమే మంచిది అనుకున్నారు. కొద్ది రోజుల క్రితమే నేను ఒక నివేదికను చదివాను. రాజకీయవేత్తలు అత్యుత్తమ పదవుల్లోకి చేరుకునే వేళ వచ్చేసరికి వాళ్ళ తెలివితేటలన్నీ పలచబడిపోతున్నాయి అనే వాస్తవాన్ని ధృవీకరిస్తూ ఇంగ్లాండ్‌లోని కొందరు సైకాలజిస్టులు చేసిన వ్యాఖ్యానాలను ఆ నివేదిక ఏకరువు పెట్టింది. ఒక కమిటీ అంటండి. ఆ కమిటీ ఏం చేసిందంటండి, ఒక
ఈ పొలిటీషియన్స్ అందరూ ఉంటారు కదండి, సాధారణంగా పిఎం సీఎం ఏ ఏజ్ 80+ వాళ్ళే ఉంటారు కదండి. ఆ ఏజ్ వచ్చేసరికి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, కానీ వాళ్ళ తెలివితేటలన్నీ పోతున్నాయి అక్కడ. ఆ టైంలో తెలివితేటలు చాలా తక్కువైపోతున్నాయి అనేసి ఒక నివేదిక వచ్చింది ఉందంటండి. 84 ఏళ్ళ పెద్ద మనిషి దేశానికి ప్రధానమంత్రి అయితే ఎలా ఉంటుందో ఒక్కమారు ఊహించి చూడండి. ఈ సైకాలజిస్టులందరూ ఇలాంటి పరిస్థితి రావడం ఎంతో ప్రమాదకరం అని ప్రపంచానికి అంతటికి హెచ్చరిక చేస్తున్నారు. అంటే ఏమి తెలివితేటలు లేనివాడు ఏమి చేస్తాడు, దేశాన్ని ఎలా ఉద్ధరిస్తాడు అని ఇది చాలా ప్రమాదం అని సైకాలజిస్టులందరూ హెచ్చరిస్తున్నారంటండి. 60, 70, 80 ఏళ్ళు దాటిన వాళ్ళే దేశానికి ప్రధానమంత్రులు, అధ్యక్షులు అవుతున్నారు. ఇలాంటి పరిస్థితులు ఉండడం ప్రపంచానికి ఎంతో ప్రమాదకరం. ఎందుకంటే ఎన్నో అధికారాలు వాళ్ళ చేతుల్లో ఉంటున్నా వాళ్ళల్లో తెలివితేటలు మాత్రం శూన్యమైపోతున్నాయి కాబట్టి. కానీ ఈ సైకాలజిస్టులకు మరో విషయం గురించి తెలీదు. దాని గురించి నేనిప్పుడు మీకు చెప్పాలనుకుంటున్నాను. అంటే పైదేంటండి, పైది ఎవరిచ్చారు? సైకాలజిస్టులు చెప్పారు. ఇలా రాజకీయవేత్తలు ఈ పెద్దోళ్ళయిన తర్వాత ఈ అధికారాలొస్తున్నాయి వీళ్ళకి. అప్పుడు కానీ వాళ్ళకేం తెలివితేటలు ఉండట్లేదు అని. ఈయనేం చెప్తున్నారు? అసలు మీకు తెలియని ఇంకొక విషయం చెప్తాను నేను. వాస్తవంలో ప్రజలే వాళ్ళని ప్రధానమంత్రులుగా, అధ్యక్షులుగా ఎన్నుకుంటున్నారు. అంతే కదా! మనం ఎన్నుకున్న వాళ్ళే కదండీ ఎవరైనా సరే. ఎన్నుకుంటున్నారు. ఎందుకంటే వాళ్లకు ఆ వయస్సులో తెలివితేటలేవి ఉండవు కనుక. ప్రజలకు తెలివిగల వాళ్ళు నచ్చరు. తమలాగే ఉండేవాళ్ళు ప్రజలకు నచ్చుతారు. తమలాంటి వాళ్ళనే వాళ్ళు ఇష్టపడతారు. అటువంటి వాళ్ళు పరాయి వాళ్ళుగా ప్రజలకు అనిపించరు. తెలివిగల వాళ్ళే ప్రజలకు పరాయి వాళ్ళుగా, తెలియని వాళ్ళుగా కనిపిస్తారు అని చెప్తున్నారు ఈయన. ఏ దేశపు ప్రజలు సోక్రటీస్‌ను తమ దేశానికి ప్రధానమంత్రిగా ఎన్నుకుంటారు అని నేను అనుకోలేకపోతున్నాను. ఇందాక చెప్పారు కదండీ, సోక్రటీస్ ఎంతో తెలివిగా ఉండేవారు. ఆయన్ని చంపేశారు. అలాగే అందుకని అలాంటి తెలివైన వాళ్ళని ఎవ్వరు ఎన్నుకోరు. ఎందుకంటే మనమంతా తెలివి తక్కువ వాళ్ళం కాబట్టి మనలాంటి వాడే ప్రధానమంత్రి కావాలి, ముఖ్యమంత్రి కావాలి, ఇలా అధ్యక్షుడు కావాలని కోరుకుంటున్నాం కాబట్టి వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు ఎన్నికవుతున్నారు అని చెప్తున్నారు. అసంభవం ఇది. ఎవరిని సోక్రటీస్‌ని ప్రధానిగా ఎవరు ఎన్నుకోరు. అది అసంభవం. ఇది ఎంతో, ఎంతో విభిన్నంగా ఉండే వ్యక్తి సోక్రటీస్. అతడి జీవిత దృక్పథం ఎంతో విభిన్నంగా ఉంటుంది. అతడి జీవిత విధానం కూడా ఎంతో విభిన్నంగానే ఉంటుంది. సునిశిత విషయ పరిజ్ఞానం అతడిది. ఎంతో గంభీరంగా ఉండే వ్యక్తిత్వం అతడిది. ఏ దేశము ఆయనకు పదవిని కట్టబెట్టగలగడం అసాధ్యం. ఆయన్ని ప్రధానమంత్రిగా ఎన్నుకునే ధైర్యం ఏ దేశానికి ఉండదు. ఆయన ప్రధానమంత్రి అయితే దేశం అల్లకల్లోలమైపోతుంది కనుక కనిపించే ప్రతి విషయాన్ని, ప్రతి మనిషిని ఆయన సంస్కరించే ప్రయత్నాలే చేస్తాడు. అంటే అన్ని మార్చాలని చూస్తూ ఉంటాడు. సోక్రటీస్ అంత తెలివైన వ్యక్తి దేశానికి ప్రధానమంత్రి అయ్యాడంటే ప్రతి ఒక్కళ్ళని, ప్రతి మనిషిని అన్నిటిని సంస్కరించాలని చూస్తాడు. అలా సంస్కరించాల్సిన అవసరం వాస్తవంలో ఉంది. నిజంగా అలా ఆ అవసరం ఉంది ఇక్కడ సమాజానికి. ఆ సంస్కరించాల్సిన అవసరం. కానీ కానీ ఏంటి ఎవరు మనం ఒప్పుకోవట్లేదు సమాజం. ఈ భ్రష్టు పట్టిపోయి ఉన్న సంఘాన్ని సంపూర్ణంగా నిర్మూలించాలి. అప్పుడే ఓ నవ్య సంఘ పునఃసృష్టి సాధ్యమవుతుంది. ఉన్న సంఘాన్నే సంస్కరించడం వల్ల మేలేం జరగదు. శిథిలమైపోతున్న సంఘాన్ని ఇదివరకే ఎన్నో సార్లు మనం శతాబ్దాల నుంచి పునరుద్ధరిస్తూనే ఉన్నాము. సంఘాన్ని నిలబెట్టే ఏ ఓతాలు, ఏ పునరుద్ధరణలు, ఏ వెల్లివేతల కార్యక్రమాలు ఇక అక్కర్లేదు. ఈ సంఘాన్ని సంపూర్ణంగా నిర్మూలించడమే మన ప్రస్తుత కర్తవ్యం. ఓ నవ్య సమాజాన్ని మనం సృష్టిద్దాం. ఓ నవ్య మానవుణ్ణి మనం పట్టుకొద్దాం. ఓ కొత్తదనానికి మనం జన్మనిద్దాం. ఓ కొత్త మనస్సును, ఓ కొత్త ఎరుకను సృష్టిద్దాం. మూర్ఖులకే ప్రజలు పట్టం కట్టబెడతారు. వాళ్ళ పాలనలో మీరు సుఖంగా ఉండగలం అని అనుకుంటున్నారు కాబట్టి. ప్రస్తుతం మన దేశం మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి కింద ఎంతో సుభిక్షంగా, క్షేమంగా ఉంది. అంటే ఈ బుక్ రాసేసరికి మొరార్జీ దేశాయ్ గారు ప్రధానమంత్రి అనుకుంటండి. ఆయన ఒక చిన్న పని కూడా చేయడు. జాగ్రత్తగా ఉన్నదాన్ని ఉన్నట్లే ఉంచుతాడు. వికారపూరితమై ఉన్న స్వపరిపాలనా యంత్రాంగాలను యథాతథంగానే ఉంచుతాడు. దేన్ని ఆయన మార్చడు. ఏ మార్పు సంభవించకుండా చూడడమే అతడి కర్తవ్యం. ఓ విప్లవాన్నే పట్టుకొద్దామనే ఆలోచనలను జయప్రకాష్ నారాయణ సాగించిన ఓ వైఫల్యం మాత్రమే సంభవించింది. అంటే ఇక్కడ ఈయన ఏం మార్చలేదంటండి మొరార్జీ దేశాయ్ గారు. ఈయన చెప్పేది ఏంటంటే మారుద్దాము, అన్ని మారుద్దాం అనే ఆలోచన ఏమీ లేదు. వాళ్ళు సరిగ్గా పని చేయకపోయినా, ఏం చేయకపోయినా ఎవరిని మార్చకుండా అలాగే ఉన్నాడంటండి. దాన్ని మారుద్దామని జయప్రకాష్ నారాయణ గారు ట్రై చేసినా కూడా కుదరలేదంటండి ఆయనకి. దేశాలన్నీ సామాన్యులకే పాలించే అధికారాలకు అంటగట్టుతాయి. అటువంటి వాళ్లే దేశపు సాంప్రదాయాలను, ఆచారాలను, ఛాందసాలను పరిరక్షించగలుగుతారు. తమ సంస్కృతి విషయాలను కాపాడుకోగలుగుతారు. ఆ విషయాలను వర్జించే పనులు చేపట్టగా అభివృద్ధి నొందించే కార్యక్రమాలనే చేపడతారు. అంటే ఈ ఇవన్నీ విషయాలని చెప్తున్నారు కదండి. వాటిని వీళ్ళందరూ ఎలా ఉన్నారు, వాటిని వదిలిపెట్టేసే చెయ్యరు. వాటిని ఇంకా రక్షించే పనులే చేస్తూ ఉంటారు. ఆ విషయాలను ఏదైతే అంటున్నారో ఈయన, అవి వదిలిపెట్టకుండా వాటినే
ఇంకా అభివృద్ధి చెందించేలాగా చేస్తారు. బలమైన పదవులలో మూర్ఖులను నియమించడం నిజంగా ఎంతో అపాయకరమైన చర్యలే. ఆ అపాయం నానాటికి ఎక్కువ అవుతూనే ఉంది. నానాటికి వారి బలం పెరుగుతూనే ఉంది కనుక, నానాటికి వారి తెలివితేటలు క్షీణించిపోతూనే ఉన్నాయి కనుక, అసలు ఇదంతా ఎలా జరుగుతుంది? దీనికి ఒక సూక్ష్మ హేతువు ఉంది. ప్రజలెవ్వరూ మార్పును కోరుకోవడం లేదు. మార్పు కఠోర పరిశ్రమతో కూడుకుని ఉంటుంది కాబట్టి, ఎంతో కష్టతరమైన కర్తవ్య దీక్ష కావాలి కాబట్టి. అంటే పదవుల్లో అందరూ మూర్ఖులయ్యే వాళ్ళే ఉంటున్నారు. ఎందుకంటే ప్రజలు భయపడుతున్నారంట. ఎందుకు మార్పును కోరుకోవట్లేదు ఎవరు. అందుకనే ఒక మార్పు కావాలనుకున్నామనుకోండి అది చాలా కష్టం. అందుకని ఎవ్వరు మార్పు కోరుకోవట్లేదు. విషాహారాలను స్వీకరిస్తున్న మీరు మీ ఆహారపు అలవాట్లను మార్చుకుంటే మీకు ఎంతో ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా వినూత్నమైన తెలివితేటలు మీలో ఏర్పడతాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారండి అంటే వీళ్ళందరినీ మీరు రాజకీయ నాయకులందరినీ తెలివి తక్కువ వాళ్ళని ఎన్నుకుంటున్నారు. ఇవన్నీ మనకెందుకు చెప్తున్నారంటే మీరు తీసుకున్న ఆహారం వల్లే. ఎప్పుడైతే మీ ఆహారాన్ని మార్చుకుంటారో అప్పుడు తెలివితేటలు మీలో ఏర్పడతాయి. ఈ కొత్త తెలివితేటలు కనిపించిన చెత్తనంతా మీ మనస్సులోకి కుక్కుకునే మీ ప్రయత్నాలకు అద్దం పడతాయి. ఆ కొత్త తెలివితేటలు మిమ్మల్ని గతం నుంచి విడుదల చేయించి, ఆ గతపు జ్ఞాపకాలను, ఆ గతపు కోరికలను, స్వప్నాలను, అసూయలను, కోపాలను, ఆవేదనలను, అన్ని రకాల మానసిక గాయాలను మీ నుంచి బహిష్కరించేందుకు దోహదం చేస్తాయి. ఎప్పుడైతే మనం మంచి ఆహారం తీసుకున్నామో అండి, ఈ గతానికి సంబంధించినవన్నిటిని బయటికి పంపేటందుకు సహాయం చేస్తాయి మనకి. ఈ మానసిక గాయాలను మీరు వదిలించుకోలేకపోతున్నప్పుడు మీరు నిజంగా ఓ మానసిక మోసానికే లొంగిపోతూ ఉంటారు. ఈ ప్రపంచంలో ఎంతో మంది మానసిక విశ్లేషకులు రకరకాల వేషాలతో, రకరకాల హోదాలతో ఉంటున్నారు. అండ్ ఎప్పుడైతే మనం ఈ గాయాలతో ఆహారాన్ని మార్చుకోకుండా అలా లోపల ఏవో గాయాలు ఉండిపోతాయి కదా! మనసులో ఉన్న గాయాలను వదిలించుకోకుండా ఏం చేస్తాం మనం? మానసిక విశ్లేషకులు ఉంటారు కదండీ! వాళ్ళ దగ్గరికెళ్ళిపోతాం. సైకాలజిస్టులు వాళ్ళ దగ్గరికి ట్రీట్‌మెంట్‌ల కోసం ఎళ్ళిపోతాం. కానీ ఈ ప్రపంచంలో ఎంతో మంది మానసిక విశ్లేషకులు ఎలా ఉన్నారంటండి రకరకాల వేషాలతో, రకరకాల హోదాలతో ఉంటున్నారు. ఈ ప్రపంచంలో మానసిక రోగ వైద్యులు కోకొల్లలుగా తయారవుతున్నారు. కానీ అంతమంది మానసిక వైద్యుల అవసరం మనకెందుకు? మనకు వాళ్ళెందుకు కావాలంటే మీ గాయాలకు మీరే స్వస్థత చేసుకోగల తెలివితేటలు మీలో ఉండడం లేదు. కనుక ఆ గాయాలను మీరే నయం చేసుకోకుండా, ఆ గాయాలను తెరిచి వాటికి గాలి, వెలుతురు తగిలేలా చేసే బదులు, ఆ గాయాలను మీరే మరింతగా దాచేసుకుంటూ ఉంటున్నారు. అంటే ఎంతో మంది వైద్యులు తయారైపోతున్నారు. ఎందుకంటే, మన గాయాన్ని మనం ఎలా తగ్గించుకోవాలో మనకు తెలీదు కాబట్టి వాళ్ళ దగ్గరికెళ్ళిపోతున్నాం మనం. అంటే ఏంటి? ఆ గాయాలనంటండి బయటికి గాలి, వెలుతురు తగిలేలా చేసే బదులు, మనం ఇంకా ఎక్కువగా అయ్యేలాగా చేస్తున్నాం. ఇంకా దాచేసుకుంటున్నాం ఆ గాయాల్ని. కనుక మీ మానసిక గాయాలు నయమయ్యేందుకు తగినంత సూర్యరశ్మి తగలడం కోసం మీ గాయాలను తెరిచేందుకు సహాయం చేయడానికి, ఆ గాయాలు నయమయ్యేందుకు వీలు కల్పించడాని కోసమే మీకు మనస్తత్వ వైద్యుల అవసరం ఉంది. అయితే నిజమైన మానసిక వైద్యుడిని గుర్తించడమే చాలా కష్టమైన పని. మీకు తెలియట్లేదు కాబట్టి వైద్యుడి దగ్గరికెళ్తున్నారు. కానీ నిజమైన మానసిక వైద్యుడి దగ్గరికెళ్తున్నారా మీరు? దాన్ని గుర్తించడం కష్టం. ఎందుకంటే 100 మంది మానసిక వైద్యుల్లో 99 మంది దొంగ వైద్యులుగానే ఉంటున్నారు. వాళ్ళు నిజంగా మానసిక మోసగాళ్ళే తప్ప మానసిక వైద్యులు ఎంత మాత్రం కారు అని చెప్తున్నారండి. మానసిక విశ్లేషకులు ఎందరో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మనం మానసిక వైద్యులు వీళ్ళ గాయాన్ని నయం చేస్తున్నారని వైద్యుల దగ్గరికెళ్తున్నాం. కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే వాళ్ళే ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటండి. మరే ఇతర వృత్తులను అవలంబిస్తున్న వాళ్ళు ఇన్నేసి ఆత్మహత్యలు చేసుకోవడం లేదు. ఈ విషయాన్ని గ్రహిస్తే మీకెంతో ఆశ్చర్యం కలుగుతుంది. అంటే వేరే ఏ వృత్తిలో ఉన్నవాళ్ళు ఎంత ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకోవట్లేదంటండి. ఈ సైకాలజిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఎక్కువ చేసుకుంటున్నారంటండి ఆత్మహత్యలు. ఇతర వృత్తులతో పోల్చి చూస్తే దాదాపు రెట్టింపు శాతం ఆత్మహత్యలు మానసిక రుగ్మతలను నయం చేస్తున్న వృత్తిలో ఉంటున్న వారిలోనే జరుగుతున్నాయి. మరి వీరు ఎలాంటి వారో గమనించారా? ఇంకొకళ్ళకి సహాయం వీళ్ళెలా చేయగలుగుతారు? జీవితాంతం ప్రజలకు సహాయం చేస్తూ వాళ్ళు సాధిస్తున్నదేమిటి? అంటే అందరికంటే ఎక్కువగా వీళ్ళే సూసైడ్ చేసుకుంటూ ఉన్నారు. మరి ఇలాంటి వాళ్ళు మీకెలా సహాయం చేస్తారు మీరు అని అంటున్నారండి. ఏ ఇతర వృత్తుల్లో ఉంటున్న వారికన్నా మానసిక వైద్య రంగంలో ఉంటున్న వాళ్ళే ఎక్కువగా పిచ్చివాళ్ళైపోతున్నారు. వారి సంఖ్య దాదాపు రెట్టింపుగా ఉంటోంది. దీనికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళు స్వయంగా పిచ్చివాళ్ళుగా ఉంటూనే ఇంకొకళ్ళ పిచ్చిని నయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఇలా జరుగుతుంది. ఇంకొకళ్ళ పిచ్చిని నయం చేసే విద్యను నేర్చుకోవాలనే అభిలాష స్వయంగా తామే పిచ్చివాళ్ళు కావడం వల్లే వాళ్ళలో కలుగుతుంది. ఎవరో ఇలా నయం చేయాలని ఎవరనుకుంటున్నారు? మానసిక వై వైద్యులు ఎవరు ఉంటున్నారంటే వాళ్ళు కూడా పిచ్చోళ్ళు కాబట్టే అలాంటి పిచ్చివాళ్ళని నయం చేయాలనే కోరిక పుడుతుంది అని చెప్తారండి. ఓషో గారంతా కొంచెం విమర్శనాత్మకంగా అందరిని చెప్తూ ఉంటారు కదండీ! మనం ఈమె చెప్పింది చదువుతున్నాను నేను ఈ బుక్‌లో ఉన్నది.
స్వయంగా తామే పిచ్చివాళ్ళు కావడం వల్లే వాళ్ళలో కలుగుతుందని చెప్పడానికి ఎన్నో అవకాశాలు కనిపిస్తున్నాయి. తన జబ్బును నయం చేసుకోవడానికి ఆ వృత్తిని స్వీకరించడం కూడా ఓ ప్రయత్నమే అవుతుంది. అంటే వాళ్ళలో ఆ జబ్బుంది కాబట్టే దాన్ని నయం చేసుకోవడానికి ఈ ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఆ వృత్తిని స్వీకరిస్తున్నారు. ఒక రకం మానసిక రుగ్మత ఉన్న మానసిక వైద్యులు, మరో రకం మానసిక రుగ్మత ఉన్న మానసిక వైద్యుల వద్దకు తమ రుగ్మతలను నయం చేసుకోవడాని కోసం వెళ్తూ ఉంటారు అన్న వాస్తవం మీకు అనుభవంలోకి వస్తే మీరు చకితులవుతారు. అంటే ఒక రకం ఉందనుకోండి వీళ్ళ దగ్గర ఒక మానసిక రుగ్మత ఒక రకంగా బాధపడుతున్నారు వీరు మానసికంగా. వేరే రకమైన వైద్యుడు ఉంటాడు కదండీ! వాళ్ళ దగ్గరికి ఒకళ్ళు వెళ్తూ ఉంటారంటండి. ఫ్రాయిడ్ అనుయాయులు యుంగ్ అనుయాయులు ఫ్రాయిడ్ వద్దకు వెళ్తూ ఉంటారని, పరస్పరం ప్రదక్షిణలు చేసుకుంటూ ఉంటారని మీరు తెలుసుకోవాలి. ఇదొక విచిత్రమైన పరిస్థితి. అది ఎక్కడితో కంప్లీట్ ఆపుకుందామండి. మిగిలింది రేపు చెప్పుకుందాము. థాంక్ యూ సో మచ్ అండి.